డిఎస్పీ గారిని అయితే హైకోర్టు ఆర్డర్ కూడా చూడమని చెప్తున్నా. దీని ప్రకారం మీరు నన్ను పంపించాలా. ఎప్పుడు గతంలో కూడా ఒకసారి ఆర్డర్ వచ్చింటే కూడా అట్లే నన్ను పంపించకపోయిన దానికే మళ్ళీ నేను కోర్టుకు పోవడం జరిగింది. ఇప్పుడైనా నన్ను పంపించండి. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందనే కదా అదనపు బలాలు తెచ్చుకోమని చెప్పిండేది. కానీ మీరు అదనంగా ఫోర్స్ పెట్టుకోలేకపోయినారా, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే నన్ను ఆపుతారా అనేది నా అభిప్రాయం. ఇంకోటి ఏమంటే ఇక్కడ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి. దాన్ని ఒబే చేయడం లేదు. అంటే కోర్టు కూడా లెక్కలేదు పోలీసు అధికారులు. ఒకవేళ మేము ఎవరినన్నా కానీ ఎస్పీ గారినో లేకపోతే పై అధికారులను అడగమని చెప్తే అది బాగుంటుంది. కానీ లాస్ట్ మీరు చేసి ప్రభాకర్ అడిగితే తప్ప మేము పంపించలేము అనే పరిస్థితికి వచ్చినాం. అంటే వాళ్ళ మనసులో ఉండే భావన నేను చెప్తాను తప్ప నా మనసులోనేం కాదు. వాళ్ళ మనసులో ఏముందంటే మా అధికారుల కన్నా ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి శాసించిందైతే న్యాయము చట్టము అన్ని హైకోర్టులు మీకు సుప్రీంకోర్టు ఆర్డర్లు మా డస్ట్బిన్లో ఉంటాయనేది వాళ్ళ మీరు హైకోర్టు ఏమైనా ఆర్డర్స్ ఇచ్చింది? నాకు 5 వెహికల్లో పొమ్మని చెప్పింది. పోలీస్ అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఇక్కడుండే మెన్ను సాలకపోయినా కూడా అదిలో ఫోర్స్ మీరు తెచ్చుకోమని కూడా చెప్పడం జరిగింది. అందువల్లే అది పోలీసు అధికారులు కోర్టు ఆర్డర్ను వాళ్ళు ఒబే చేయాలి. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది క్రియేట్ కాకుండా వాళ్ళు చూడాల. అది నాకు సంబంధించిన విషయం కాదు. అంటే సమయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో తాడిపత్రి వెళ్ళింది హైకోర్టు అనుమతి ఇచ్చింది కదా, టైం కూడా అవుతుంది కదా. అదే ఈ టైం లోపలనే నన్ను పంపించాలనేది ఉంది. 11 దాటి తర్వాత మళ్ళా వీళ్ళు ఇంకా ఏమి ఇన్స్ట్రక్షన్స్ తెస్తారో నాకు తెలుసు. నా మీద కేసులు పెట్టినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఈ తలకాయ నొప్పి ఎంతకి నెలకు 15 రోజులకు మేము రావడము, హౌస్ అరెస్ట్ అనడం, దారిలో నిలబడి అరెస్ట్ చేయడం, ఇవన్నీ ఇంటికి ఆ ప్రభాకర్ రెడ్డి ఆర్డర్స్ అన్ని మేము ఒబే చేయాలా. ఎస్పీతో డీజీపీ ఆర్డర్ కాదు మేము చేయాల్సిండేది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్డర్స్ ఒబే చేయాలా. దానికోసం అడుగుతాంట నేను. పోలీసులు ఏమని చెప్తున్నారు? ఎందుకు అడ్డుకున్నానంటే మిమ్మల్ని లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్తున్నాను. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనే దానికి కూడా దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ ఉండేటువంటి ఫోర్స్ లేకపోతే బయట నుండి తెప్పించుకోమన్నా ఆర్డర్స్ కూడా ఉన్నాయి. అది కూడా బేఖాతరు చేయాలి. నేనైతే ఒకటి ఏం చెప్తున్నా అంటే మీరందరూ డిపార్ట్మెంట్ అంతా నేను ఒకటే వస్తా, ప్రభాకర్ రెడ్డిని అడుగుతా, ఆయన్ని అడుగుతా. నాయన నేను ఎప్పుడు రావాలో తాడిపత్రికి మీరే చెప్పండి. పోలీస్ అధికారులు కూడా నిర్వీర్యం అయిపోయినారు. ఇక్కడ పోలీస్ అనే వ్యవస్థ మా మీద తప్ప జూలం చూపించేదానికి కానీ అక్రమ కేసులు పెట్టేదానికి కానీ మీరు ఏది చెప్తే అది జరిగే పరిస్థితి ఉంది ఈ రోజు రాష్ట్రంలో. అందువల్ల నిన్నే అడుగుతాండా, నువ్వు ఏదో చెప్పునైనా ఆ ఎస్పీకో లేకపోతే ఇక్కడ ఉండేటువంటి అధికారులకు నన్ను ఎప్పుడు పంపిస్తావని చెప్పేది. ఆయన్ని అడుగుదామని చెప్తాను కూడా వీళ్ళు తీసుకుపోయే పరిస్థితి కాదు. ఇప్పుడు మీరు ఏదైతే గతంలో చేసిన మీరు ఏం చేశారో అవే రిపీట్ అవుతానని చెప్పి టీడీపీ వాళ్ళు కానీ ఆరోపిస్తున్న పరిస్థితి. గతంలో మీరు కూడా ఇలాగే వ్యవహరించారని నేను గతంలో ఈ విధంగా వ్యవహరించింటే వాళ్ళకి మున్సిపాలిటీ వచ్చేది కాదు. మా లీడరే చెప్తాడు పోలీస్ అధికారులతో నేనే హౌస్ అరెస్ట్ చేయమని మున్సిపల్ ఎలక్షన్ జరిపినా నేను ఎప్పుడు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చి పోతానే కాన్ఫరెన్స్ లో తిరుగుతానే ఎప్పుడు నేను అడ్డపడలేదు. అడ్డపడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఆ రోజు నేను కూడా ఇతను మాత్రం ఆలోచన చేసి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఆ రోజు అక్కడ ఉండే కాన్ఫరెన్స్ లో ఫ్యాక్షన్ ఎక్కువ ఉన్నది, గతంలో అక్కడ ఉండేటువంటి క్రైమ్ ఎక్కువ ఉన్నది. కాబట్టి ఆ వ్యవస్థలన్నీ ఉండకూడదనే శాంతియుతంగా నేను అక్కడ జరిపినా తప్ప ఎప్పుడు కూడా నేను జేసీ కుటుంబం చేస్తున్నటువంటి అరాచకాలు కానీ ఈ రోజు పోలీసు వ్యవస్థ చేస్తున్న వ్యవస్థ కానీ గతంలో లేదు. మీరు నేను చెప్పేది కాదు కానీ గతంలో చేసిన అధికారులు కానీ గతంలో మీరు పబ్లిక్ వాయిస్ అడగండి. గతంలో ఏదైతే మీరు మహిళల పైన అలాగే ఎవరైతే కార్యకర్తల పైన కూడా కేసు పెట్టించిన పరిస్థితి ఉంది, మీ వైసీపీ హయాంలోనే అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. నేనైతే ఎవరి మీద కేసులు పెట్టిలే. ఆడుండే కౌన్సిలర్లు దినా మీకు ప్రెస్ మీట్ ఇంట అంటారు. వాళ్ళు మహిళలో లేకపోతే దేవతలో నాకు తెలుసు. ఆ విధంగా ఉంది. ఆ విధంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళు ఏదేదో చేసింటారు, చేయి చాపడము లేకపోతే కొట్టడము. ఆ విధంగా చట్టం తన పని తను చేసింటుంది. హైకోర్టు ధిక్కరణ మీద ఇప్పటికే పిటిషన్ వేశారు, హైకోర్టు ఆదేశాలు తెలుతున్నారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? అడ్డుకున్నారు కదా పోలీసు. మళ్ళీ నేను హైకోర్టుకు పోతాను. అంతకన్నా నేను మించింది కాదు కానీ నేను కూడా కోర్టుకు పోతాను. పోలీసు భద్రత కూడా కల్పించమని హైకోర్టు ఆదేశాల్లో ఉన్నాయి కదా, మళ్ళీ వాళ్ళ పోలీసులు భద్రత కల్పించలేమని చెప్తున్నారు. అంటే చెప్తాను కదా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్డర్లే ఇవన్నీ. ఎస్పీతో డీజీపీతో ఆర్డర్స్ కాదు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏది శాసించితే అది జరుగుతుంది. ఎన్నికల ముందు మీరు చేసిన ఆరోపణలు నేను గెలిచిన ఓడినా ఫ్యాక్షన్ చేస్తాను. తాడిపత్రి ప్రజలు మాకుండారు.
గతంలో నేను ఫ్యాక్షన్ అనేది ఎప్పుడు చెప్పలేదు, మీడియా మీద చెప్తున్నా. పంటలలో పురుగు ఏ విధంగా పడితే దాన్ని నిర్మూలించుతారో ఆ విధంగా ఎవరన్నా అసాంఘిక శక్తులు ఉంటే ఆ విధంగా నిర్మూలించుతారో అని చెప్పినాను తప్ప నేను ఫ్యాక్షన్ చేస్తా అని చెప్పలే. చేస్తా అని చెప్పింటే నేను చేసింది నాకు ఈ వ్యవస్థ అంతా ఏం కాదు. గతంలో కూడా నేనేం లోపలుండే కేసులలో లోపలుండే ఏంటికున్నా గతంలో గ్రామాలలో ఎవరన్నా ఇబ్బంది పడి వచ్చి షెల్టర్ ఇచ్చిన దానికి ఆ గ్రామాలలో అంతా చేసి కుటుంబం నన్ను కేసులలో పెట్టింది. నా మీద 25-30 కేసులు ఉన్నాయి గతంలో కూడా. ఈ రోజు కొత్త ఏం కాదు. ఈ రోజు ఏంటికంటే నేను ఆ రోజు శాంతియుతంగా తాడిపత్రిలో ఉన్నాం కాబట్టి గ్రామాలలో ఎక్కడ జరుపుకోవడం చూసినాం కాబట్టి ఈ రోజు నాకు ఆ పరిస్థితి గ్రామాల నుండి రావడం లేదు. చెప్పండి, గతంలో మీరు చేసిన వ్యవహారాలు ఇవాళ మీకు వెంటాడుతున్నాయంటే ఏం చెప్తారు? గతంలో నేను చేసిన వ్యవహారం నన్ను వెంటాడుతాడాయని తట్టుకుంటే ఈ రోజు వాళ్ళు నన్ను ఈ విధంగా నిలబెట్టే వాళ్ళు కూడా కాదు. ఆ శక్తి చేసే కుటుంబానికి ఎప్పుడూ లేదు. పోలీసు వ్యవస్థ ఉందని నడిపిస్తారు. పోలీసు వాళ్ళే నాకు మంచి గాని చెడ్డ గాని పోలీసు వ్యవస్థ గుండానే నాకు జరుగుతుంది తప్ప ఏరే వాళ్ళ గుండా నాకు జరుగుతుంది అనేది ఎలాంటి ఆలోచన కూడా నాకు లేదు. గతంలో ఏదైతే మీరు చెప్పారో ఇప్పుడు పోలీసు అడ్డుకుంటారో మేము ప్రధానం చెప్తున్న పోలీసులు ఆరోపిస్తున్న పరిస్థితి. గతంలో కూడా ఎస్వి రవీందర్ రెడ్డిని తాడిపత్రి బహిష్కరణ చేసింది ఎవరు పోలీసులు అంటారు, అది మీరెడ్డి. గతంలో కూడా సేమ్ హైకోర్టు ఆన్సర్లు తెచ్చుకున్నప్పటికీ ఆయన్ని ఆర్డర్ తెచ్చుకున్నప్పుడు బయటకు పంపించిన పరిస్థితి ఉంది. మరి రవీంద్ర రెడ్డి విషయంలో అలా జరిగింది, ఇప్పుడు మీ విషయంలో ఎట్లా జరిగింది? పోలీసులు కౌంటర్ చేస్తున్నారు. పోలీసులు కౌంటర్ చేయడంలే, ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్తా, రవీంద్ర రెడ్డి విషయంలో ఇప్పుడు కూడా ఉన్నాడు తాలూకు స్టేషన్లో ఎస్ఐ గారు, ఆ చైతన్య గారు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళే కోర్టుకు పోయేది చేసేది. వాళ్ళిద్దరికీ రవీంద్ర రెడ్డి ఆలోచన గాని ఆ ఇద్దరికి ఆలోచన గాని ఏముందో వాళ్ళని అడగండి. ఇప్పుడు కూడా అధికార పార్టీలు అదే స్టేషన్ లో పనిచేస్తారంటే, రాష్ట్రంలో ఒక స్టేషన్ లో పనిచేసిన వ్యక్తులు మళ్ళా అదే స్టేషన్లలో పనిచేస్తారంటే ఆ రోజు కూడా వాళ్ళకు లొంగో లేకపోతే వాళ్ళ ఆలోచనలకు సడిల్లో ఉంటారు. ఇప్పుడు కూడా సూర్యగంగాధర్ రెడ్డి కూడా అదే చేస్తాడు. రవీంద్ర రెడ్డి కూడా హైకోర్టు ఆర్డర్ అవుయా, వాళ్ళని అడుగు. రవీంద్ర రెడ్డికి వాళ్లకు ఏం సంభాషణ జరిగిందో ఏంటికి నిలబెడతారు. నన్ను ఎవరు నిలబెట్టలే, వాళ్ళు ప్రయత్నం కూడా చేయలే. రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి తాడిపత్రికి వచ్చేదానికి ప్రయత్నం కూడా చేయలే. అతనికి ఏ ఆర్డర్ వచ్చింది ఏ మీడియాలో చెప్పలే, ఏ ప్రూఫ్ చూపిలే. అదంతా జరిగింది పోలీసు అధికారులకు వాళ్ళకు అండర్స్టాండింగ్ మీద జరిగింది తప్ప పొలిటికల్ కు దీనికి ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు నా విషయంలో వచ్చేలకు పొలిటికల్ నా విషయం వచ్చేలకు పొలిటికల్ పోలీసు అన్ని బలాలు నా మీద ఉపయోగిస్తారు. ఏ రోజైనా గానీ మీడియాలో ఇట్లా నా మాదిరి పేపర్లు తీసుకొచ్చి పోలీసు అధికారులు గానీ మీడియా ముందర గానీ ఎవరి మీద చెప్తున్నారా? అదేందో చైతన్య సార్ను గానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి తాలూకు ఎస్ఐని గానీ అడగండి. తాలూకు ఎస్ఐ ఎట్లా ఉద్యోగం చేస్తాడు, మళ్ళా ఆ గవర్నమెంట్ లో పనిచేసి ఎట్లా చేస్తారయ్యా? ఈ రోజు పని చేస్తారంటే ఆ రోజు రవీంద్రాడికి సాయం చేసింటారు. రవీంద్రాడికి సాయం చేసినారంటే వాడికి భరోసా కల్పించే వాళ్ళని మళ్ళీ ఇక్కడ ఉద్యోగాలలో పెట్టినారు.